సో ఓటేసిన జనాలనే మోసం చేస్తున్నావు, అదే విధంగా అసెంబ్లీకి కూడా డుమ్మా కొడుతున్నావు, ఏం లాభం నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి అంటుంది షర్మిల. మరి దీని మీద ఒపీనియన్ ఏంటి చెప్పు? ఖచ్చితంగా నిజమే. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా కావాలని ఎప్పటి నుంచో ఓట్లాడుతాడు, వాళ్ళు ఇయ్యరు, ఈయన తీసుకోవడం అంతా కూడా కన్ఫర్మ్. కాకపోతే ప్రతిపక్ష హోదా లేకున్నా కూడా మాట్లాడే హక్కు అయితే ఆయనకు ఉంటది. ప్రజలు ఇప్పుడు ఓటేసి గెలిపించారు, ఎమ్మెల్యేగా గెలిపించారు, నీతో పాటు ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో మీరందరూ కూడా వెళ్ళి మాట్లాడితే ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని గెలిపించకపోవచ్చు. సో ఇప్పుడు మీరు ప్రజల తరపున మీకున్న సమస్యలు ఏంది, ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అన్ని చేస్తుందా లేదా, ఇవన్నిటి గురించి అసెంబ్లీలో మాట్లాడితే సో ప్రజలకు వీళ్ళ మీద మంచి ఒపీనియన్ కలిగి మళ్ళీ ఓట్లేసి గెలిపించవచ్చు కదా, ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో దాన్ని ఉపయోగించుకోవట్లేడు. ముఖ్యంగా సరే ప్రజలను అంటే డుమ్మా కొడుతున్నావు అసెంబ్లీకి, అది కాకుండా నీకు ఓట్లు వేసిన ప్రజలను కూడా మోసం చేస్తున్నావు. ఇప్పుడు నీకు ఓటేసి గెలిపించారంటే ఏదో ఒక నమ్మకంతో, నీ మీద నమ్మకం ఉండో అట్లా గెలిపిస్తారు కదా, సో వాళ్ళని మోసం చేస్తున్నావు అని షర్మిల అంటుంది. అదే కాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ఒక విధంగా తప్పే ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే సరే నీకు మాట్లాడడానికి వాళ్ళు ఇవ్వకపోయినా కూడా నాకు ప్రతిపక్ష హోదా ఉంటేనే వస్తా అంటే, నిజానికి నువ్వు మాట్లాడాలి అనుకుంటే మీరు ఎలా అయినా మాట్లాడచ్చు, అలాని కాకుండా నాకు హోదా ఉంటేనే మాట్లాడడం కూడా కరెక్ట్ గా. అదే కాకుండా ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీల పైన కొంచెం నెగిటివిటీ అనేది వీళ్ళ పార్టీ వల్ల అయితే ఉంది, నేను లేదు అని చెప్పను. ప్రతి ఒక్క క్రియేట్ చేయొచ్చు, మేబీ నిజంగానే ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి కొన్ని సంక్షేమ పథకాలు ఏమైనా చేయకపోయినా, చేసినా, లేకపోతే చిన్న తప్పు చేసినా కూడా అరే పలానా పార్టీ వాళ్ళు ఈ పని చెయ్యట్లేదు, వాళ్ళకి అడగడానికి ఎవరు లేరు అనే విధంగా ఉంది. పోనీ జగన్మోహన్ రెడ్డి అడిగే విధానం అన్నా సరిగ్గా ఉందంటే అది లేదు. సోషల్ మీడియాలో బంగాళపూడి అనితకు సంబంధించి హోమ్ మినిస్టర్ తనని అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారు. అది పద్ధత? అడిగేది పని చేయట్లేరు అని. పోలీసులు పని చేయకపోతే అడిగే పద్ధతి ఉంటది, మీ పోలీస్ శాఖ కరెక్ట్ పని చేయట్లేదు, లేకపోతే ఏదన్నా ఒక శాఖకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ కానీ లేకుంటే వాటర్ ఏదైనా కూడా సరిగ్గా పని చేయట్లేదు, అడిగే విధానం ఒకటి ఉంటది. అలా కాకుండా సోషల్ మీడియా ఎంత ఒక నీచానికి దిగజారిపోయి ఇప్పటికే ఆల్మోస్ట్ వంగలపూడి అంటే ఇప్పుడు వీళ్ళకు ప్రతిపక్షం అంటే టీడీపీలో ఉన్న ఆమె, కానీ వాళ్ళ గురించి పెట్టారంటే ఒక చిన్న పాయింట్ ఉంది అనుకోవచ్చు. కానీ సొంత పార్టీ కాకుండా సొంత చెల్లెలు, తల్లి, వాళ్ళ గురించి కూడా బూతులు మాట్లాడారు, వాళ్ళ పార్టీ వాళ్ళే మాట్లాడారు, వాళ్ళకి ఇంక సపోర్ట్ కూడా చేస్తారు. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి తెలుసా, ఇప్పటికే దానిపైన అరెస్ట్ చేస్తున్నప్పటికైనా షర్మిల కూడా ఏమంటుందంటే ఇప్పటికైనా నువ్వు కొంచెం సిగ్గు తెచ్చుకో, మారు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా తానే చెప్తుంది. చెప్పినప్పటికైనా సరే పోనీ మారుతున్నారా అంటే అది లేదు, ఇంకా ఎచ్చుకి తినపైనే విమర్శలు చేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇంకా రోజుకి చూస్తే ఇది ఒక విధంగా పొలిటికల్ పరంగా ఏం అనిపించట్లేదు, పర్సనల్ ఇష్యూస్. అండ్ నువ్వు రాజీనామా చేసేయంట, అగాధం రాజీనామా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదని నా ఫీలింగ్. కరెక్ట్ కాదంటే ఇప్పుడు నేను గెలిపించిరు, నువ్వు అసెంబ్లీకి పోకుండా మాట్లాడకుండా నేను బయటనే ఉంటా, నేను బయట మాట్లాడుతుంటే మరి అట్లాంటప్పుడు నువ్వు ఎమ్మెల్యే ఉన్న ఒకటి లేకున్నా ఒకటే కదా. సో అట్లాంటప్పుడు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలు పెడతారు కదా. ఇన్ కేస్ ఆయన రాజీనామా చేస్తే మళ్ళీ ఎన్నికలు వస్తాయి. సో అప్పుడు ఆబ్వియస్లీ ఆమెకి ఛాన్స్ ఉంటది కాబట్టి ఆ రకంగా ఆలోచిస్తుంది అనుకోవచ్చు. ఇంకొక విషయం, ఇప్పుడు ఈయన నేను అక్కడికి వెళ్ళి మాట్లాడతా, అక్కడ పోకపోతే నేను మాట్లాడినా, బయట కూడా మాట్లాడచ్చు కానీ ఒక పాయింట్లు అన్నాడు. సో ఆ టైంలో కూడా ఇప్పుడు బయట ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతాడు, కానీ ఆడబోయి గిట ప్రజల గురించి కానీ వాళ్ళ సమస్యల గురించి కానీ ఏది మాట్లాడకుండా ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఎట్లా నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలి, వాళ్ళని ఎట్లా బురద చల్లాలని అవే ఎక్కువ మాట్లాడుతుంది తప్ప మెయిన్ పాయింట్ మొత్తం వదిలేసి అసలు సరే ఇప్పుడు నువ్వు నా అపోజిషన్ పార్టీలో ఉన్నావు, నేను నీకు ఏదో ఒక పని చేయలేదు జనాలకి, సరే నేను కొన్ని గ్యారంటీలు ఇచ్చిన అనుకోండి, ఆ గ్యారంటీలలో కొన్ని కాలేవు, ఇంకా ఎందుకు కాలేవని షర్మిల అడుగుతుంది. కానీ అడగాల్సింది జగన్మోహన్ రెడ్డి, ఆయనకు కావాల్సింది ఏంటి, ప్రజల గురించి వాళ్ళు చేసి ఇప్పుడు వీళ్ళు పథకాలు పెట్టిరు అవన్నీ చేసినా చేయకపోయి నాకు అవసరం లేదు, వాళ్ళ మీద అంతే, అదొక్కటే పాయింట్ పెట్టుకొని ఆయన చూస్తుంటే. సో మరి దానికి ఈమె కౌంటర్ చూస్తుంది. సో ఎట్లా అంటే కౌంటర్ రీకౌంటర్, నేనన్నా నువ్వు అన్నావు నేనన్నా, అంతే ఉంది తప్పించి. అండ్ నిజానికి ఒక విధంగా వైఎస్ షర్మిలనే మెచ్చుకోవాలి, తాను అపోజిషన్ పార్టీకి కొంచెం చాలా దూరంలోనే ఉంది అనుకోవచ్చు. పార్టీ నుంచి తను వెళ్ళిపోయింది, కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా తనకంటూ ఒక ఇంత ముందే ఉంది అనుకోవచ్చు. ఇంత రెవెన్యూ వచ్చింది రాష్ట్రానికి, మరి మీరు ఎందుకు ఇంకా పథకాలు అన్నింటినీ
విధులన్నింటినీ నిర్వర్తించట్లేదు, రాష్ట్రానికి సంబంధించి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి, ఆడవాళ్ళపైన ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, నా మీద కూడా దుష్ప్రచారం చేశారు, మరి దాని మీద ఎందుకు అడగాల్సింది ఈయన. ప్రతిపక్ష హోదా అనడం కాదు, ఆయనను అడిగితే నిజంగానే ఇస్తారేమో. అడగాల్సిన సంబంధం లేదు, నేను రాను, ఇదే అంతకు మించి ఇంకేం లేదు, నాకు ప్రతిపక్షం తీరి అప్పుడు వచ్చి నేను మాట్లాడతాను, అది కూడా నా గురించే మాట్లాడుతానేటట్టు ఆయన తీరైతే ఉంది. అండ్ ఆయన రావట్లేరు, సరే వెనకాలన్న 10 మందిని కూడా రానివ్వట్లేరు. ఇదైతే నిజమే, ఇది ఓపెన్ గానే ఉన్నది అమ్ముతారు అన్నట్టు ఉన్నది కథ. సో మీరే చెప్పాలి, ఇంకా మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. బికాజ్ షర్మిల మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా తన దగ్గర అయితే పర్ఫెక్ట్ పాయింట్స్ ఉన్నాయి ఆయన రాజీనామా చేయడానికి. ఆయన ఎందుకు రాజీనామా చెయ్యకూడదు అనేది కూడా మీరు కింద కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి.